తిరుమల భక్తుల కోసం టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంటుంది. వేసవి రద్దీ వేళ సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా సాంకేతికత సాయంతో త్వరగా దర్శనమయ్యేలా నిర్ణయాలు అమలు చేస్తుంది. ఇదే సమయంలో తిరుమల కొండపైకి నడక మార్గం, వాహనాల్లో వచ్చే వారి కోసం కొత్తగా అలిపిరిలోనే పార్కింగ్ వసతి కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా స్థలం సైతం కూడా ఖరారు చేసింది. ఆ సమయంలో అలిపిరి నడక మార్గంలో వచ్చే భక్తుల కోసం కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులకు బిగ్ అప్డేట్. తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గం విస్తరణ పనుల్లో తొలి దశను టీటీడీ పూర్తి చేస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి మోకాలమిట్ట వరకు భక్తులు మొదటి ఘాట్ రోడ్డులోనే దాదాపు 1.6 కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తుంది. 2 నుంచి 3 అడుగుల వెడల్పు మాత్రమే ఉండే ఈ ఇరుకైన మార్గంలో నడవడం చాలా ప్రమాదకరం. ఎదురుగా వచ్చే వాహనాలను గమనిస్తూ ముందుకు సాగాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. పక్కనే లోయ ఉన్న క్రమంలో టీటీడీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో తొలి దశలో 70 మీటర్ల మేరకు విస్తరణ పనులు గత డిసెంబర్లో ప్రారంభించి ఇటీవల పూర్తి చేస్తుంది. గతంలో రోడ్డు పక్కనే 3 అడుగుల వెడల్పున్న నడక మార్గం ప్రస్తుతం 6 అడుగులకు విస్తరించింది. ఈ మార్గంపై షెడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో భక్తులు రోడ్డుపైకి వెళ్లే అవసరం లేకుండా నడకను కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మరోవైపు మార్గానికి అత్యంత లోతైన లోయ ఉన్న క్రమంలో విస్తరణ పనులు ఎలా చేపట్టాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాటులో తారు రోడ్డు పనులు 90% పూర్తయ్యాయి. 2021 నవంబర్, డిసెంబర్ నెలలో వచ్చిన భారీ వర్షాలు, డ్రైనేజీ పనులు, ఘాటు రోడ్ల వెంబడి క్వాష్ బ్యారియర్ల ఏర్పాటు వంటి పనులతో 2 ఘాటు రోడ్లు గుంతలమయంగా మారాయి. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఇబ్బంది పడుతుండటాన్ని గుర్తించిన టీటీడీ అధికారులు ఈ రోడ్ల మరమ్మతుల కోసం దాదాపు 10 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే 2వ ఘాటులో పనులు గత ఏడాది పూర్తయ్యాయి. ఈ ఏడాది మార్చి 23న మొదటి ఘాటు రోడ్డు మరమ్మతులు ప్రారంభించారు. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని 50 రోజుల్లోనే యుద్ధ ప్రాతిపదికన పనిచేసి పనులు కొలికి తెచ్చారు. త్వరలో పెయింట్ వేసే పనులు చేపట్టి సైన్ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా నడక మార్గంలో వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు ఉండవని అధికారులు చెబుతున్నారు.